రామచంద్రమూర్తి. జై శ్రీరామ్. మనం రామాయణంలో అరణ్యకాండలో ఉన్నామండి. నిన్నటి రోజున కరుడితో వచ్చిన సైన్యం మొత్తాన్ని రామచంద్రమూర్తి సంహరించడం వరకు చదువుకున్నాం. ఇంకా మిగిలింది ఎవరయ్యా అంటే కరుడు ఒక్కడే మిగిలాడు. ఆయనతో శ్రీరామునికి యుద్ధం. 28వ సర్గము. కరుణకు శ్రీరామునకును మధ్య జరిగిన ఘోర యుద్ధము. యుద్ధభూమి యందు దూషణుడు త్రిశిరుడు నిహతులగుట చూచి కరుడు శ్రీరాముని పరాక్రమ ప్రభావమునకు మిగుల భయగ్రస్తుడాయను. త్రిశిర దూషణాదులే కాక జయింపనలవి కాని అపారమైన రాక్షస సైన్యము ఒకే ఒక్క శ్రీరాముని చేతిలో తన కనుల ఎదుటనే హతమైపోవుటను మహాబలశాలి అయిన కరుడు వీక్షించెను. 14,000 మంది రాక్షస యోధులలో ప్రముఖులెల్లరును మృత్యువు వాత పడగా మిగిలియున్న తన బలమును చూచి ఆ కరుడు నీరుగారిపోయెను. అతని గర్వమంతయును చల్లారెను. వెంటనే అతడు నముచియు అను దానవుడు ఇంద్రుని మీదకు వెడలినట్లుగా శ్రీరామునిపైకి విజృంభించెను. ఇక్కడ మనకు ఒక కథ ప్రస్తావనకు వచ్చింది. ఎవరిది అంటే నముచి అనే రాక్షసుడు దానవుడు ఇంద్రుడి మీదకి యుద్ధానికి వెళ్ళాట. అలా వెళ్ళినట్టుగా నేను కూడా వెళ్తున్నానా అని అనిపించిందిట. ఆ కథ ఏంటో చదువుతాను, ఒకసారి వినండి. కశ్యపుని వలన ధనువునందు పుట్టినవాడు నముచి. ఇతని భార్య ప్రభ. ఆర్ద్రమైన దానితో గాని శుష్కమైన దానితో గాని ఇతడు చావడు. అంటే పచ్చిది గాని ఎండుది గాని దేంతోనూ ఇతను చావడు. ఇది ఇతనికి గల వరము. దేవదానవుల యుద్ధములో ఇతడు ఇంద్రునిపై దాడి చేసెను. అప్పుడు ఇంద్రుడు వజ్రాయుధముతో ఇతనిని కొట్టెను. కాని వర ప్రభావముతో నముచిపై అది పనిచేయకపోయెను. అంతటా అప్పుడు ఆకాశవాణి ఇతని వరమును గూర్చి ఇంద్రునకు తెలిపెను. దేవేంద్రుడు ఫేనముతో నముచిని కొట్టెను. అప్పుడు అతడు మరణించెను. ఇక్కడ నేను కొన్ని పదాలు వాడాను. ఆర్ద్రము శుష్కము అని. అంటే తడి వల్ల చావడు, పొడి వల్ల చావడు. ఎలా చేస్తాడు అయితే ఆకాశవాణి చెప్పింది. ఫేనము అంటే నురుగు. సముద్రంలో ఒకసారి ఆ వజ్రాయుధాన్ని ముంచి తీశాడు. నురుగు తడి కాదు, పొడి కాదు. అందుకే ఈ మధ్య పెళ్లిళ్లలో స్ప్రేలు కొట్టుకుంటున్నారు. ఏమో నా పెళ్లి కూడా కొట్టారేమో నాకు గుర్తులేదు, కానీ కొట్టుకోకూడదుట. నేను తర్వాత అది విన్నాను. నురుగు అనేది ఆ కళ్యాణ వేదిక మీద పనికిరాదు. అది గుర్తు పెట్టుకోండి. ఇకపై ఎవరైనా మీ పిల్లలకి వివాహాలు చేయడం కానీ బర్త్డే పార్టీలు కానీ చేసేటప్పుడు ఆ నురుగుని తీసుకురాకండి. నురుగు పనికిరాదు. కరుడు శక్తిమంతమైన తన ధనస్సును ఆకర్ణాంతము లాగి రక్తపు రుచికి అలవాటు పడిన మహాసర్పము వలె తీవ్రములైన బాణములను రాముని మీదకు ప్రయోగించెను. రణరంగమున రథమును అధిష్ఠించియున్న ఆ కరుడు శత్రు భయంకరముగా పలు విధముల ధనుష్టంకారములు గావించుచు వివిధ మార్గములలో తన అస్త్ర విద్యా పాటవమును ప్రదర్శింపసాగెను. ఆ రాక్షస వీరుడు ఇట్లు దశ దిశలను తన బాణములతో నింపివేయగా అప్పుడు శ్రీరాముడును తన మహాధనస్సును ఎక్కుపెట్టి దిక్కులన్నింటినీ తన శర పరంపరతో ముంచెత్తెను. ఆ రఘువీరుడు నిప్పుల రవ్వలను చిమ్మునట్టి అగ్నుల వలె తీవ్రములైన తిరుగులేని తన బాణములచే వర్షధారలతో మేఘము వలె ఆకాశమును సందు లేకుండా కప్పివేసెను. కరుడును శ్రీరాముడును ప్రయోగించిన నిశితములైన బాణములచే ఆకాశము అంతయును నిండిపోగా అది అంతటను శరమయమై ఒప్పుచుండెను. ఆ ఇరువురును ఒకరినొకరు వధింపవలనటి ఆవేశకావేశములలో ప్రయోగించిన బాణములు నభోమండలమును కప్పివేయగా సూర్య దర్శనమే కరువయ్యెను. కరుడు మొనదేలియున్న ములుకులు గల బాణములతోడ పదునైన అంచులు గల వికర్ణి అను పేరు గల అస్త్రములతోడ
అంకుశములతో మదపుటేనుగుల వలె శ్రీరాముని బాధించెను. ధనుర్బాణములను చేపూని రథమున స్థిరముగా నిలిచియున్న ఆ రాక్షసుడు సమస్త ప్రాణులకును పాశములను చేతబట్టియున్న యముని వలె కన్పట్టెను. అపారమైన రాక్షస సైన్యమును హతమార్చి అలసియున్నప్పటికి సమరమున మహాపరాక్రమముతో స్థిరముగా నిలిచియున్న శ్రీరాముని చూచి కరుడు ఆ రఘువీరుడు మహాశక్తి సంపన్నుడు అని తలపోసెను. అంతమంది రాక్షసుల్ని సంహరించి ఇంకా ఏకైకంగా ఇంకా కరుణ్ణి మాత్రమే మిగిల్చిన తర్వాత ఆయన యుద్ధం చూసి కరుడు అనుకున్న మాట, ఆ రఘువీరుడు మహాశక్తి సంపన్నుడు అని అనుకున్నాడు. సింహము వలె గంభీర గమనుడైన కరుడు మృగరాజు వలె పరాక్రమించుచున్నప్పటికీ శ్రీరాముడు సింహము కుందేటిని చూచినట్లుగా అతనిని వీక్షించుచు చెక్కు చెదరక నిలిచియుండెను. కదన రంగమున సూర్యుని వలె వెలుగొందుచున్న రథమును అధిరోహించియున్న కరుడు తన వినాశనమునకై మిడుత అగ్ని మీదకి తీసుకొని పోయినట్లు రాముని సమీపించెను. యుద్ధమున కొంచెముగా అలసియున్న శ్రీరాముని పరాకును గమనించి కరుడు తన హస్తలాఘవమును ప్రదర్శించుచు మహావీరుడైన రఘువీరుని పిడికిటనున్న ధనుర్బాణములను ఖండించెను. క్రుద్ధుడయ్యున్న ఆ కరుడు ఇంకనూ ఇంద్రుని వజ్రాయుధము వలె తీవ్రమైన 7 బాణములను తీసుకొని శ్రీరాముని కవచముపై కొట్టెను. సూర్య తేజస్సుతో విరాజిల్లుచున్న శ్రీరాముని యొక్క కవచము కరుడు ప్రయోగించిన చక్కని కనుపుల గల బాణముల ధాటికి దెబ్బతిని నేలపై పడెను. పిమ్మట కరుడు రణరంగమున నిరుపమానమైన తేజస్సుతో ప్రకాశించుచున్న శ్రీరామునిపై అసంఖ్యాకములైన శరములను ప్రయోగించి ఒక మహానాదమునర్చెను. తన శరీరమునందంతటను కరుడు బాణములను ప్రయోగింపగా అంతట శ్రీరాముడు క్రుద్ధుడై పొగలు లేని అగ్నివలే ప్రకాశించుచు సమరభూమి అందు విరాజిల్లెను. శత్రు సంహార సమర్థుడైన ఆ రఘువీరుడు కరుని హతమార్చుటకై మరి ఒక మహాచాపమును ఎక్కుపెట్టి గంభీరముగా ధనుష్టంకారమునర్చెను. పిమ్మట శ్రీరాముడు తనకు అగస్త్య మహర్షి యొసంగిన సర్వశ్రేష్టమైన వైష్ణవ ధనస్సును చేతపట్టి కరుని మీదకి విజృంభించెను. అనంతరము శ్రీరాముడు రణభూమి యందు వీరావేశముతో బంగారు పుంకములతో ఒప్పుచు వంగిన కనుపులు గల శరములను ప్రయోగించి కరుని రథధ్వజమును ముక్కలు గావించెను. కరుని రథము మీది బంగారు ధ్వజము మిగుల రమ్యమై చూడముచ్చట గొల్పునది. అది రాముని బాణము యొక్క దెబ్బకు శిథిలమై దేవతల ఆజ్ఞ మేరకు సూర్యుడే భూమికి దిగివచ్చినాడా అనునట్లు నేల మీద పడిపోయెను. అంతట కరుడు మిగుల క్రుద్ధుడై మామటివాడు చిన్న చిన్న ఈటెలతో మదగజములను వలె 4 బాణములతో రాముని శరీరమును బాధించెను. అప్పుడు కరుని ధనస్సు నుండి వెలువడిన పెక్కు బాణములకు గాయపడిన రాముని శరీరము రక్తసిక్తమయ్యెను. అంతట ఆ రఘువరుడు ఎంతయు రోషావిష్టుడయ్యెను. కోపం వచ్చింది ఆయనకి. అంతట ధనుర్ధారులలో శ్రేష్ఠుడైన శ్రీరాముడు ఆ భీకర సమరమున తన మహాధనస్సును చేతబట్టి ప్రసిద్ధములైన 6 బాణములను కరునిపై ప్రయోగించెను. వాటిలో ఒక బాణము కరుని శిరమును, 2 శరములు వాని 2 బాహువులను నొప్పించెను. అర్ధచంద్రాకారము గల 3 బాణములు ఆ రాక్షసుని యొక్క వక్షస్థలమును గాయపరిచెను. మహా తేజస్శాలి అయిన రఘువీరుడు కరుని చంపదలచిన వాడై క్రోధావేశముతో సూర్యకిరణముల వలె తీవ్రములైన 13 బాణములను ప్రయోగించెను. ఆ యుద్ధమున వాటిలో ఒకదానితో రథము యొక్క కాడిని, 4 రథమునకు పూంచబడియున్న 4 గుర్రములను భగ్నమునర్చెను. 6వ బాణముతో కరుని రథసారథి యొక్క శిరస్సును ఛేదించెను. మహాబలశాలియు మిగుల పరాక్రమశాలి అయిన శ్రీరాముడు 3 బాణములచే రథము యొక్క పోలుగర్రను, అంటే ఇక్కడ నొగలను అని రాస్తుంది, 2 శరములతో ఇరుసును ముక్కలు గావించెను. 12వ బాణముతో కరుని ధనుర్బాణములను ఖండించెను.
ఇంద్ర సమానుడైన రఘువీరుడు వజ్రాయుధము వంటి తన 13వ బాణమును ప్రయోగించి ఆ యుద్ధమున కరుని మిగుల గాయపరిచెను. శ్రీరాముని శరముల ధాటికి కరుని యొక్క ధనస్సు విరిగిపోయెను. రథము భగ్నమాయెను. అశ్వములు నేల కొరిగెను. సారథి హతుడయ్యెను. అప్పుడు అతడు చేయునది లేక రథము మీది నుండి దూకి గదాపాణి అయి యుద్ధ సన్నద్ధుడయ్యెను. అప్పుడు దేవతలు మహర్షులు మున్నగు వారు కూడి విమానములపై అతడికి విచ్చేసిరి. వారు మహారథుడైన రఘువీరుడు కరాసురుని భంగపరచిన తీరునకు ఎంతయో సంతసించిరి. పిదప వారందరును ఆ ప్రభువునకు ప్రణతులర్పించి కొనియాడిరి. 29వ సర్గము. కరుడు శ్రీరాముడు పరస్పరము పురుషోక్తులాడుకొనుట. కరుడు శ్రీరామునిపై గదను ప్రయోగించుట. ఆ ప్రభువు దానిని తుత్తునీయలు గావించుట. ఇప్పటి వరకు రాముడు పలికిన మంచి మాటలే మనం విన్నాం. ఇప్పుడు రాముడే పురుషోక్తులాడడం అంటే ఏం మాట్లాడాడో మనకి తెలియాలి కదా. చదువుకుందాం. రథమును కోల్పోయి గదను చేబూని సమర భూమి యందు నిలిచియున్న కరుని చూచి మహా తేజస్శాలి అయిన శ్రీరాముడు యుద్ధ ధర్మమును అనుసరించి అతనితో హృదయ విదారకముగా ఇట్లు పలికెను. ఓ నిశాచర, గజాశ్వరథ బలములతో కాల్బలములతో కూడిన సైన్యమునకు అధిపతివైన నీవు ఘోర కృత్యములకు పాల్పడితివి. ఈ దుష్కర్మను సమస్త లోకములను యావగించుకొనును. సమస్త ప్రాణులకు భయమును గూర్చువాడు, హింసించువాడు, పాప కర్మలకు ఒడిగట్టువాడు అగు పురుషుడు ముల్లోకములకు అధిపతి అయినను అతడు మృత్యువు నుండి తప్పించుకొనజాలడు. ఇక నీ వంటి అల్పుని విషయమై చెప్పనేలా. లోకకంటకములైన భయంకర కర్మలను ఆచరించు వానిని ఎంతటి దయగలవారైనను మీదకి వచ్చిన దుష్ట సర్పము వలె చంపక మానరు. కామము వలన గాని లోభము వలన గాని దుష్కృత్యములకు పాల్పడి అందులకు పశ్చాత్తాపపడని వాడు తన సర్వైశ్వర్యములను కోల్పోవును. పైగా అతడు వడగండ్లను భక్షించిన నలికండ్ల పాము వలె దుర్మరణము చెందును. అట్టివాడు తన మృత్యువును తానే కొని తెచ్చుకొనిన వాడగును. అట్లే నీవును మరణింతువు. ఓ రాక్షసుడా, దండకారణ్యమున ధర్మ నిరతులై నివసించుచున్న మహానుభావులగు తాపసులను చంపి నీవు బావుకొనున్నది ఏమి? పాపకర్మలను వనరించునట్టి క్రూరులను లోకము గర్హించును. అట్టి పాపాత్ములు పూర్వపుణ్య విశేషముచే ఐశ్వర్యములను పొందినను శిథిలములైన వ్రేళ్లు గల చెట్ల వలె త్వరలోనే నశించుదురు. చెట్లు ఆయా ఋతువులను అనుసరించి తగిన విధముగా పువ్వులను పండ్లను పొందినట్లు ప్రాణులు తమ పాప కృత్యములకు తగిన దుష్ఫలితములను దుఃఖరూప ఫలములను తగిన సమయము రాగానే వారి పాపములు పండగనే తప్పక అనుభవింతురు. ఓ నిశాచర, విష పదార్థములను భుజించిన వారి వలె లోకమునందు పాపములను ఆచరించువారు వాటి ఫలములను వెంటనే పొందుదురు. ఓ రాక్షసుడా, మానవాళికి కీడు తలపెట్టుచు ఘోరములైన పాప కృత్యములకు పాల్పడేడి వారి యొక్క ప్రాణములను తీయుటకే దశరథ మహారాజు నన్ను ఈ దండకారణ్యమునకు పంపెను. ఓ కరుడా, సర్పములు పుట్టలో ప్రవేశించునట్లు నేను ప్రయోగించిన నా బంగారు బాణములు నీ శరీరమును నేడే చీల్చుకొని పోవును. నీ వలన మృతి చెందిన ధర్మాత్ములు వెళ్లిన లోకములకే నీవును ససైన్యముగా నాచే నిహతుడవై చేరదవు. ఇక్కడ వాళ్ళు ధర్మాత్ములు ఏ లోకానికి వెళ్ళారో నువ్వు ఆ లోకానికే వెళ్తావని రాముడు చెప్పాడు. అదేంటి, ధర్మాత్ములు ఒక లోకానికి పాపాత్ములు ఒక లోకానికి వెళ్ళాలి అనే అనుమానం రావచ్చు. ఇక్కడ ఏం చెప్పారంటే, యుద్ధము వలన మరణించిన వారు వీరస్వర్గమును అలంకరింతురు. అందుకనే ధర్మాత్ములు ధర్మం చేసి వెళ్ళిన యుద్ధంలో వీరమరణం పొందిన ఒకే చోటికి వెళ్తారుట. ఏ పాపము ఎరుగని ఆ పుణ్యాత్ములను చంపిన నీకు నేడు నా చేతిలో చావు తప్పదు. నేడు నా బాణముల దెబ్బకు నేలగూలి నరక యాతనను అనుభవించడే నిన్ను పూర్వము నీచే చిత్రహింసలకు గురి అయిన మహర్షులు విమానముల యందుండి చూచెదరుగాక.
ఓ రాక్షసాధమా, నీ ఇష్టము వచ్చినట్లు యథాశక్తి నాపై బాణములను ప్రయోగింపుము. తాటి పండుని వలె అవలీలగా నేడే నీ తలను నేలగూల్చెదను. శ్రీరాముడిట్లు పలుకగా కరుడు మిగుల క్రుద్ధుడాయెను. అతని కన్నులు ఎర్రబారెను. పిమ్మట అతడు ఆవేశముతో వికృతముగా నవ్వుచు రఘువరునకు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను. ఓ దాశరథి, రణమునందు సాధారణ సైనికులను జంపి ఒక మహావీరుని వలె నిన్ను నీవు శ్లాఘించుకొనుచుంటివి. నిజముగా నీవు చేసిన యుద్ధము ఏమాత్రము ప్రశంసార్హము గాదు. యథార్థముగా పరాక్రమవంతులు, బలశాలులైన నరశ్రేష్ఠులు తమ శక్తి సామర్థ్యములకు గర్వింపరు. వాటిని గూర్చి ఏమాత్రము ప్రస్తావింపరు. ఓ రామ, లోకమున కించిత్తైనను ప్రతిభా పటిమలు లేని క్షుద్రులైన క్షత్రియాధములు మాత్రమే నీవలే వ్యర్థముగా ప్రగల్భములను పలుకుచుందురు. యుద్ధమున మృత్యువాసన్నమైయుండగా వీరుడైన వాడు ఎవ్వడును తన వంశ ప్రతిష్టను గూర్చి తనను గురించి అప్రస్తుతముగా గొప్పలు చెప్పుకొనడు. కాల్చబడిన కుశలు క్షణకాలము పాటు బంగారు వన్నెతో ప్రకాశించియు మరు క్షణమునందే అవి తమ తేజస్సును కోల్పోవునట్లు ఆత్మస్థుతి చేసుకొనుట వలన నీ అల్పత్వమే ప్రదర్శితమగును. వివిధములగు గైరికాది ధాతువులచే వ్యాప్తమై భూభారమును వహించుచు నిశ్చలముగానున్న పర్వతము వలె శత్రువుల రక్తపు చారికలు గదను ధరించి ఈ యుద్ధభూమి యందు నీ ఎదుట స్థిరముగా నిలిచియున్న నన్ను నీవు చూచుటలేదా? పాశములను జేపూని ముల్లోకములలోని ప్రాణములను అంతమొందించునట్టి యముని వలె ఈ రణరంగమున నీ ప్రాణములను హరించుటకు గదాపానినైన నేను ఒక్కడినే చాలుదును. నీ విషయమున చెప్పవలసినది ఇంకను చాలా ఉన్నది, కాని నేను చెప్పను. ఎందులకనగా సూర్యుడు అస్తమింపబోవుచున్నాడు. సూర్యాస్తమమైనచో యుద్ధమునకు విఘ్నము వాటిల్లును. నీవు 14,000 మంది రాక్షస యోధులను హతమార్చితివి కనుక నిన్ను చంపి దానికి ప్రతీకారము తీర్చుకొని వారి బంధుమిత్రుల కన్నీరు తుడిచెదను. ఇట్లు పలికి శ్రేష్టమైన కేయూరములు గల కరుడు మిగుల క్రోధావేశముతో నిప్పులు గ్రక్కుచు వజ్రాయుధము వంటి గదను రాముని మీదకి విసిరెను. కరునిచే ప్రయుక్తమై మంటలను చిమ్ముచున్న బలిష్టమైన ఆ గద వృక్షములను పొదలను భస్మమునర్చుచు శ్రీరాముని సమీపించెను. అంతట శ్రీరాముడు అగ్ని కణములను చిమ్ముచు యమపాసతుల్యమై అంతరిక్షము నుండి తన వైపునకు వచ్చుచున్న ఆ గదను తన బాణములచే తుత్తునీయలు గావించెను. శ్రీరాముని బాణముల ధాటికి ముక్కలైన ఆ గద మంత్రముల యొక్క ఓషధుల యొక్క ప్రభావమున దెబ్బతినిన సర్పము వలె నేలపాలాయను. మరి ఇంత యుద్ధం చేస్తున్నారు ఇద్దరు కూడాను. మరి ఎవరు గెలుస్తారో అనేది రేపు చదువుకుందాం. సర్వం శ్రీ రామచంద్రమూర్తి పాదారవిందార్పణమస్తు. స్వస్తి.